తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కొత్తగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో కళాకారుల నడుమ స్వచ్ఛ మున్సిపాలిటీ ప్రవృత్తి వనం చూపెడుతూ చిన్నారులు నృత్యాలతో అలరించారు। ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు। సభా కార్యక్రమం మరి మన పెద్దలు చెప్తారు। ఇక్కడ శ్రీ అనుదీప్ గట్టిగా ఇవ్వాలండి క్లాప్స్। తీసుకుంటున్నాం శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మీద గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యుల వారి సహకారంతో గౌరవ కేటీఆర్ గారి చేతుల మీదుగా 3 గంటలకు అవార్డు కూడా ఉన్నది మన కొత్తగూడెం మున్సిపాలిటీకి। దాన్ని చెప్పుకోవడానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను। అవార్డుకి క్లాప్స్ ఇవ్వండి। మనము ఈ రోజున పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఎంత చక్కగా అంటే పండగ వాతావరణంలో ఎంత హ్యాపీగా అటు బతుకమ్మ డాన్సులు చేసుకున్నాం, నినాదాలతోటి తెలంగాణ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూపించుకుంటూ మన ఎమ్మెల్యే గారితో కూడా బతుకమ్మ ఆడించాము। నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను। రాష్ట్రంలో మున్సిపాలిటీ ఉన్నాయో అన్నిటి కూడా రాష్ట్రం ఈ రోజున ప్రకటన ప్రగతి కార్యక్రమం నడుస్తూ ఉంది। దానిలో భాగంగానే ఈనాడు ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి గారికి, జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి, కలెక్టర్ అనుదీప్ గారితో పాటు మున్సిపల్ కమిషనర్ రఘు, అదేవిధంగా వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ వచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎంతో ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి ఆయన కృషి వల్లే మనకి తెలంగాణ రావటం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం। అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఎలా బాగుండాలి, తెలంగాణ వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీరు, మౌలిక విద్య, వైద్య అన్ని పురపాలిక అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన చేశారు। పట్టణ ప్రగతి ద్వారా ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకున్నాం। రాష్ట్రంలో మనం ధీటుగా మన కొత్తగూడెం పురపాలకం, మిగతా మున్సిపాలిటీలు కూడా ఎన్నో గొప్ప పనులు మనం చేసి జనాభాకి, మన పబ్లిక్కి ఒక మంచి వసతులు అనేది కల్పిస్తూ ఉన్నాం। ముఖ్యంగా తీసుకున్నట్లయితే కాలుష్యం అరికట్టడానికి మనం పార్కులు అనేవి చాలా గొప్పగా నిర్మించుకున్నాం। మన మున్సిపాలిటీలో తీసుకుంటే ఎన్నో గొప్ప పార్కులు, మన బుడి పార్క్ అయితే ఇప్పటికీ కూడా గుర్తు, చాలా గొప్పగా మనకి వైస్ చైర్పర్సన్ గారి దాంట్లో చాలా అద్భుతంగా ఆయన దగ్గరుండి మరి చాలా అద్భుతంగా వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి। అద్భుతంగా పక్కనే అనాథాశ్రమం మనకి వాళ్ళు ఉంటుంది, ఆ పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది నేను ఆ పార్కు। అదేవిధంగా హరితహారం కింద పార్కులతో పాటు మనం ఓపెన్ జిమ్లు కూడా పంచతత్వ పార్క్ అని చెప్పి అట్లా కాన్సెప్ట్ పెడుతూ మియావాకి ప్లాంటేషన్ లాగా ఒక డెన్స్ ప్లాంటేషన్ పెడుతూ, ఇంతకుముందు బీడు భూములుగా ఖాళీ ప్రదేశాలుగా అక్కడ ఎంక్రోచ్మెంట్కి గురవుతున్నటువంటి భూములని మనం ఐడెంటిఫై చేసి దాదాపు 15-16 పార్కులని మన ఇల్లందు మన కొత్తగూడెం మున్సిపాలిటీలో గత 2-2.5 సంవత్సరాల్లో మన అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం। అంటే ఇది ఎంత ప్రగతో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను।